గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గ పరిధిలోని పాత గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పర్యటించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక పాత గుంటూరులో 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని కృషితో నంది వెలుగు బ్రిడ్జి పునర్నిర్మాణం చేపట్టామని, నగరంలో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తూ కూటమి సర్కారు దూసుకుపోతుందని అన్నారు. ఇచ్చేటువంటి విధంగా ఈరోజు ఒక యాక్షన్ ప్లాన్తో పాత గుంటూరు ప్రాంతంలో అటుపక్కన సుద్దపల్లి డొంక నుండి వినోబా నగర్ వరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా దాదాపు 13 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా సుద్దపల్లి డొంక రోడ్డు గత 5 సంవత్సరాల్లో ఎన్ని అవస్థలు పడ్డారో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఈరోజు పూర్తిగా సుద్దపల్లి డొంక రోడ్ని కట్టడమే కాకుండా మనందరికీ కూడా ఎంతో కష్టంగా ఉన్నటువంటి నంది వెలుగు ఆర్ఓబి బ్రిడ్జ్ ఇచ్చేటువంటి విధంగా ఈరోజు ఒక యాక్షన్ ప్లాన్తో పాత గుంటూరు ప్రాంతంలో ఈరోజు సుమారు 25 రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. ప్రజల్లో సంతృప్త స్థాయి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంతృప్తిగా కనపడుతుంది. ఈరోజు సోదరుడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి సారథ్యంలో వారి నియోజకవర్గంలో కూడా నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఆద్యంతం మొదలైన కాడి నుంచి చూస్తూ ఉన్నాను. కలిసిన ప్రతి ఒక్కరు కూడా పూర్తి సంతృప్తి, వారికి అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, జరిగిన అభివృద్ధి, జరగబోతున్నటువంటి అభివృద్ధి గురించి కూడా తెలుసుకొని వాళ్ళు చాలా ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారి పట్ల కానీ మాకు మీరు వచ్చినాకే అన్నీ వచ్చినాయి అనేది వాళ్ళు హార్ట్ఫుల్గా గుండెల నుంచి వచ్చి చెప్తా ఉన్నారు. మేమేదో అధికారంలో ఉన్న వ్యక్తులు వచ్చే వాళ్ళ దగ్గరికి చెప్పాలని కాకుండా వాళ్ళ సంతృప్తి అనేది వాళ్ళ ముఖంలో స్పష్టంగా